కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు, బాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు. పోలవరంలో ఏం జరిగిందంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలలో భాగంగా పోలవరం జిల్లా దేవీపట్నం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీల పేరుతో ఉదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను రోడ్డుపై దహనం చేశారు. ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలతో దేవీపట్నం దద్దరిపోయింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. మహానాడు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ గ్రౌండ్ లో చూస్తే ఎటువంటి సంక్షేమం కూడా లేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉంటారు. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న సంక్షేమ పథకాల పేరుతో అమ్మఒడి అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తా ఉంటుంటే ఆ డబ్బులకి రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి గోగులు పెట్టినటువంటి ఈ టీడీపీ నాయకులు, అలాగే ప్రతి రైతుకు కూడా 13,500 రూపాయలు రైతు భరోసా ద్వారా ఆదుకుంటుంటే దాని ద్వారా రాష్ట్రం సోమరీ అయిపోతుందని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు, అలాగే ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా 40 ఏళ్లు దాటిన వాళ్ళకి 18,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తుంటే రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్పినటువంటి దుష్ప్రచారం చేసినటువంటి ఈ నాయకులు 2024 ఎన్నికల్లో ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి తప్పుడు హామీలు ఇచ్చి జగన్ గారు ఇచ్చే పథకాలకే రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పిన వాళ్ళు మళ్ళీ 24 ఎన్నికలు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు గవర్నమెంట్ 24లో ఫామ్ చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా సంక్షేమం ఏ పరిస్థితిలో కూడా అందలేటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో అప్పుల సంగతి చూసుకుంటే 24 నుంచి ఈ 26 వరకు అప్పులు చూసుకుంటే అప్పులు మాత్రం పెరుగుతా ఉన్నాయి. కానీ ఇక్కడ సంపద సృష్టి అనేది ప్రజలకైతే ఏం పెరిగినట్టు కనిపించట్లేదు. కూటమి నాయకులు మాత్రమే సంపద సృష్టి అనేది కనిపిస్తామండి. దానికోసం ప్రజల మీద పన్నుల భారాలు మోపడం కానివ్వండి, నిత్యావసర సరుకుల పెంపు కానివ్వండి, లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు అందకపోవడం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఏమీ లేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఫామ్ చేసిన తర్వాత 3 నెలల కాలంలోనే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రభుత్వం ఈ రోజు